హాయ్ ఫ్రెండ్స్, అన్నతో కేశవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రెసిపీ ఏం చేస్తున్నానంటే చికెన్ మంచూరియా చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్, వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా కార్న్ పౌడర్ వేసుకోవాలి కొంచెం లైట్గా. నేను చేయితో వేస్తున్నాను ఎందుకంటే లైట్గా కొంచెం మంచూరియా కోసం. పెరిగేస్తున్నాను ఒక స్పూన్, 2 స్పూన్స్ వేసుకోండి కారం. సాల్ట్ ఒక స్పూన్, అల్లం పేస్ట్ ఒక స్పూన్, లైట్గా పసుపు వేసుకోవాలి కొంచెం. బయట దొరుకుతాయి కదా 5 రూపీస్ ప్యాకెట్ చికెన్ మసాలా, పై నుంచి వేసేసేయాలి. సగం ప్యాకెట్, సగం నిమ్మకాయ పిండేయాలి. సగం నిమ్మకాయ పిండేయాలి. కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతా. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మిక్స్ వేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి మనం ఇప్పటి వరకు ఆయిల్ హీట్ అయ్యే వరకు, ఇది వేడైంది నూనె. ఇప్పుడు వేసుకున్నాం ఒక్కొక్కటి పీసెస్. ఇది బాగా వేసుకోవద్దు చికెన్, ఎందుకంటే చికెన్ మంచిగా అయితే కొంచెం మెత్తగానే ఉండాలి పీసెస్. ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి మంచిగా చేసుకోనికి. ఆయిల్ హీట్ కావాలి కొంచెం. ఆనియన్స్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాస్ వేసుకోవాలి, చిల్లీ సాస్. ఇప్పుడు మంచూరియా చేసుకున్నాం కదా చికెన్ మంచూరియా, అది పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో ఇలాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లో. కొంచెం పెరుగు వేసుకోవాలి పై నుంచి. ఫస్ట్గా నేను నూనెలో వేసుకున్నాను కరివేపాకు, అది పై నుంచి వేసుకున్నాను రెసిపీ కోసం. కొంచెం టమాటా సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. ఫ్రై అవ్వాలి కొంచెం, పచ్చి వాసన పోయి. అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ మంచూరియా. బౌల్లో తీసుకోవాలి. చూడండి అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ మంచూరియా. చూడండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.